న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రేవంత్ రెడ్డి పాలనలో మహిళా రక్షణ అటకెక్కింది. సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. దాడులు కల్చర్ మొదలుపెట్టిందే బీఆర్ఎస్. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం. $85,000 కోట్ల భూములు స్వాధీనం చేసుకున్నాం స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. రేవంత్ రెడ్డి పాలనలో మహిళా రక్షణ అటకెక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఒక మహిళా ఐపీఎస్ అధికారి మారువేషంలో వెళ్తేనే 40 మంది పోకిరీలు చుట్టుముట్టారంటే సామాన్య మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. సుమతి గారు షీజ్ అ వెరీ డైనమిక్ ఆఫీసర్, పేరెన్నిక కలిగిన తెలంగాణ బిడ్డ కాబట్టి ఒక మహిళా ఆఫీసరు మంచి పనే చేసి ఉండొచ్చేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఇట్లనే గట్టిగా పనిచేసుకుంటూ పోతే రేపు పొద్దుగాల ఎన్నడో ఒకనాడు డీజీపీ కూడా కావాలా తెలంగాణ కన్నా నేను వారికి బెస్ట్ విషెస్ కూడా చెప్తా ఉన్నాను. బట్ ద పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ నేను నిన్న దాని మీద కామెంట్ చేసినాను. ఒక పార్శ్వంలో చూస్తే సుమతి గారు ఎంత గొప్ప పని చేసినారు అని చెప్పని మనం అందరం కూడా కొనియాడవలసినటువంటి ఒక పరిస్థితి. లెట్ us అప్రిషియేట్ హర్. బట్ ద పాయింట్ ఈజ్ ఆమె తెలిసి తెలియకనో మొత్తానికి మాత్రం ప్రజలకు ఒక అద్దంలో ఒక నగ్న సత్యాన్ని చూపించింది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఆమె ఒక సత్యాన్ని చూపెట్టింది. హైదరాబాద్లో మహిళ రోడ్డు మీద నిలబడితే ఆమె కమిషనర్ అని తెలియదు కదా, ఒక మహిళ అనుకుందాం. 40 మంది పోకిర్లు చుట్టుముట్టి ఆమెను నానా ఇబ్బంది గురి చేసిండ్రంటే ఎన్ని వందల వేల లక్షల మంది హైదరాబాద్ మహిళలు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి? వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ అదర్ ఉమెన్ ఆర్ నాట్ ఫేసింగ్ ద సిమిలర్ ప్రాబ్లమ్స్? అంటే ఆమె స్పష్టంగా వారు చూపెట్టినారు ఏంటి అంటే హైదరాబాద్లో మహిళలకు రక్షణ లేదు అని. స్క్వేర్లీ రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ మిస్టర్ రేవంత్ రెడ్డి అంటున్నా నేను. సుమతి గారు గొప్ప పని చేసినారు, వి అప్రిషియేట్, వి షుడ్ ఫెలిసిటేట్ హర్. బట్ వారు చేసిన ప్రయత్నం వల్ల ఒక బలహీనమైనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి ఒక రక్షణ వ్యవస్థ మహిళల పట్ల హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక అట్రాసిటీ ఇవాళ బయటపడ్డది. ఆమె కాబట్టి కమిషనర్ కాబట్టి ధన్వాని పోలీసులను పిలిపించింది, పట్టించింది. పాపం కూకట్పల్లి ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలా? ఈ సెక్రటరీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలా? మెట్రో స్టేషన్లో ఉన్న మహిళలు ఎవరికి చెప్పుకోవాలా? మరి వీళ్ళందరినీ నియంత్రించడానికి ఇంతవరకు కూడా ప్రభుత్వం తేలిగుట్ట దొంగలు లెక్కున్నారు. వాట్ షీ హస్ డన్ ఇస్ అ గ్రేట్ జాబ్. I really compliment her. Whether it is part and parcel of our protocol, code of conduct అవి ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ పోలీస్ రూల్స్ అవి నాకు పక్కకు పెడితే ఆమె చేసిన పని వల్ల పోలీస్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనబడ్డది. నగ్నంగా ఇవాళ మహిళలకు రక్షణ లేదు హైదరాబాద్లో అనే ఒక విషయాన్ని బయటపెట్టింది రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు తేలిగుట్టిన దొంగలకి ఆయన మాట్లాడతలేడు. యూ హ్యావ్ ఎ బౌండ్ అండ్ డ్యూటీ టు గివ్ ఎ స్టేట్మెంట్ అబౌట్ దట్ ఎంటైర్ ఇన్సిడెంట్. మిగతా ప్రాంతాలలో జరుగుతున్నట్టు ఈవ్ టీజింగ్ కావచ్చు, మహిళల పట్ల ఎన్సీఆర్బీ రిపోర్ట్లో చూసినట్టయితే సంవత్సరానికి ఎన్సీఆర్బీ రిపోర్ట్లో మహిళల పట్ల అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి, రేపులు పెరుగుతూ ఉన్నాయి, మర్డర్లు పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పెరుగుతున్న ధర్మిలా తేలిగుట్టిన దొంగల లెక్క కూర్చుంటామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఐ రియలీ థ్యాంక్ హర్. పాపం రిస్క్ తీసుకొని ఎవడో ఒక బూత్ మాట మాట్లాడితే బాధ అనిపించదా? అవన్నీ తట్టుకొని నిలబడి ఆమె ఆ పని చేసింది. బట్ నౌ ద రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. నౌ ద రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ది మిస్టర్ రేవంత్ రెడ్డి. మాట్లాడదు కదా అన్నా. నీకు ఒక విషయం చెప్తా. ఢిల్లీలో, కాల్కటాలో, బాంబేలో పిల్లలు రాత్రిపూట బయట తిరగాలంటే భయపడతారని ఆడపిల్లలు. తల్లిదండ్రులు ఆడపిల్లలను బయటికి పంపాలంటే భయపడతారు. ఎందుకు అంటే ఏమైద్దో తెలియదు, పిల్లలు సేఫ్గా ఇంటికి వస్తారా రారా తెలియదు. నిర్భయ ఇన్సిడెంట్ ఇన్ ఢిల్లీ మీ అందరు గుర్తే ఉండుంటుంది. మన కళ్ళకు గట్టి కనబడ్డటువంటి ఒక సత్యం నిర్భయ. మనకు కనబడని నిర్భయాలు ఎంతోమంది ఉంటారు. బాంబేలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, కల్కటాలో కావచ్చు. వాట్ ఈస్ ద గ్యారంటీ ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ లేడీస్ ఇన్సిడెంట్, Sumati's incident, what is the guarantee that Nirbhayas are not happening in Hyderabad? If such kind of things are happening, what preventive measures are that Revanth Reddy is taking up as a Home Minister? Command Control Center lo usoni, it's a CCTV center adi. ఏ పోకిర్ నా కొడుకు ఏ అమ్మాయిని ఎక్కడ ఇరిటేట్ చేసినా కమాండ్ కంట్రోల్ సెంటర్లో గద్ద లెక్క ఈగలై చూసినట్టు చూడాలి. మరి ఆడెవరు కూర్చుంటారు? రేవంత్ రెడ్డి కూర్చుంటారు. పొద్దున్న లేస్తే అది సెక్రటరియట్లో కూర్చున్నట్టు వచ్చి ఆడ కూర్చుంటున్నాడు. ఆయనకు సేవ చేసుకుంటేందుకు పోలీసులు తరించిపోతా ఉన్నారు అక్కడ. సో సర్వేలెన్స్ మర్చిపోయినారు, విజిలెన్స్ మర్చిపోయినారు, ఇంటెలిజెన్స్ మర్చిపోయినారు. సుమతి లాంటి గారు రోడ్ల మీదకి వస్తే ఇవాళ ఆమె పైన
ఇవాళ పోకిరి నా కొడుకులు బయటకు వస్తూ ఉన్నారు. 40 మంది పట్టుకుంటే కాదు, 4 లక్షలు 40 లక్షలు మంది మహిళలు వాళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నారు హైదరాబాద్లో. వాళ్ళకి రక్షణ ఎట్లా కల్పిస్తాడో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా. అండ్ హైదరాబాద్ పీస్ఫుల్ సిటీ. నేను అప్పుడప్పుడు హాస్పిటల్కి పోతే బెంగాల్కి వెళ్ళి తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళి అమ్మాయిలు వచ్చి పనిచేస్తున్నారు. నేను అడిగినా ఏందమ్మా కలకట్టా छोड़के क्यों आते हैं, अच्छा सिटी है ना, कहीं को అంటే सब वहाँ पे सेफ्टी नहीं है हमारे को, हैदराबाद में हमारे को सेफ्टी है, हम रहते हैं అని చెప్పని. That safety is now questionable today because of this incident, because of the laxity of the home minister, because this police has lost the surveillance. ఇవాళ ఆ మహిళలు ప్రమాదంలో పడ్డారు. కాబట్టి ఒక పెద్ద అలార్మింగ్ సిగ్నల్ పాపం ఆమె సుమతి గారు ఇచ్చినారు. వారికి సెల్యూట్ చేస్తూనే మిగతా పోలీసులు దయచేసి నిద్ర లేవాలా. రేవంత్ రెడ్డి గారు ఉట్టినే పోయాడు కూర్చొని సెటిల్మెంట్ల కోసమో ఇంకో దానికోసమో కమాండ్ కంట్రోల్ సెంటర్ పోకుండా పోలీసుల డ్యూటీ చేస్తూ మహిళలను కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దాడుల సాంప్రదాయం గురించి మాట్లాడడానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు సిగ్గుండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. దాడుల కల్చర్ను మొదలుపెట్టిందే బీఆర్ఎస్. ఆ పార్టీ రాజరిక పాలనలో కేటీఆర్ సిరిసిల్లకు వెళ్లినప్పుడు బీజేపీ ఏబీవీపీ కార్యకర్తల్ని గృహ నిర్బంధం చేసేవారు. ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అర్ధరాత్రి పంట చేలల్లో నుండి వచ్చి కర్రలతో మాపై దాడులు చేశారు. ఆ దాడుల్లో మా పార్టీ కార్యకర్తలు 6 తలలకు గాయాలయ్యాయి, మరో 3 కాళ్లు విరిగాయి. ఒక్కరోజు 18 వాహనాలు ధ్వంసం చేశారు. మహిళా కార్యకర్తల్ని ఎత్తుకుపోయి తీవ్రంగా కొట్టారన్నారు. దాడుల కల్చర్ అనేది మాది కాదు, దాన్ని ఎప్పుడు మేము వ్యతిరేకించి వస్తుంటాం. మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయాలని ఆలోచన లేదని చెప్పి మా కార్యకర్తలు చెప్పారు. ఆ సమయంలో ఆ విషయం నాకు తర్వాత తెలిసింది, చాలా టైం తర్వాత తెలిసింది నాకు. నేను సిరిసిల్లలో అధికారిక కార్యక్రమంలో ఉన్నాను. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో దాడి చేయాలని ఆలోచన మాకు లేదని చెప్పినారు. అయినా కూడా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు అది ప్రభుత్వ నిధులతో నిర్మించింది. అటువంటి క్యాంప్ ఆఫీసులో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రెస్ మీటింగ్ పెట్టి ఏది పడితే అది మాట్లాడడం తప్పే. మా కార్యకర్తల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, దాన్ని పిరిగితనంగా భావించద్దు. ఏది పడితే అది మాట్లాడడం కరెక్టే కాదు. దాడుల కల్చర్ అంటున్నారు సిగ్గుండాల కేసీఆర్ కొడుకు. దాడుల కల్చరే తయారు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. కొద్ది గోసపెట్టిరా మమ్మల్ని మీ అధికారం. ఫస్ట్ నుంచి చెప్తున్నా, అధికారం అనేది శాశ్వతం కాదు, ఉన్నప్పుడు హద్దులో ఉండాలి. మితిమీరి అహంకారంతో వ్యవహరించద్దు, రాచరికంతో వ్యవహరించద్దు. కేసీఆర్ కొడుకు సిరిసిల్ల పోతే బీజేపీ ఏబీవీపీ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేస్తుండే. మొత్తం ఎట్లా అంటే ఒక రజాకర్ల పాలనకనే, ఒక చెప్పులు నెత్తి మీద పెట్టుకుని పోవడం తప్ప ఒక్కరి తప్ప మీట అన్నీగా. మీ రాచరిక పాలన తెలంగాణ ఎట్లుండే? మేము ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు ఎన్ని దాడులు చేశారు? రాత్రిపూట పొలాలకెళ్లి కట్రవుతులతో కొట్టిరు మమ్మల్ని. ఒక్కరోజు 18 వాహనాలు ధ్వంసం చేశారు. 6 కార్యకర్తలు 7 ఇంజరీస్ అయినాయి. మా కార్యకర్తలకు 3 కార్యకర్తలకు కాళ్లు విరిగినాయి. అనేక మంది కార్యకర్తలకు ఎత్తుకపోయారు. టోల్ గేట్ దగ్గర మహిళా కార్యకర్తలు ఎత్తుకపోయి కొట్టారు మీ వాళ్ళు. ఇది మర్చిపోతామైంది, కానీ దానికి ప్రతీకారం ఏం తీసుకుంటలే మేము. కానీ ఇవాళ మీరు ఏదో అన్నారు. అప్పుడు మేము ఎమ్మెల్యేను ఉష్కో అన్నగా మీ ఎమ్మెల్యేను మా మీదకి మా కార్యకర్తలు దమ్మని తెలిసింది. అది ఇవాళ దాన్ని మేము సమర్థిస్తలేము. కానీ దాని సహనానికి ఒక హద్దు ఉంటుంది. మా వాళ్ళ సహనానికి కూడా ఏది పడుతుంది మాట్లాడము, ఏది పడుతుంది వాగడము, ఇష్టానుసారంగా మాట్లాడము. ఇవాళ నీతివంతులు లెక్క ఇక స్టేట్మెంట్లు దాడులు మామూలు చేసినప్పుడు ఏడమేరు తలకాల రోడ్డు అమ్మాయి కార్యకర్తలది. మహిళా కార్యకర్తలను కొట్టిరు సిగ్గుండాల కొంచెమన్నా. ఇంకా రైతులకు కళ్ళాలకు పోతుంటే కోడు మొత్తం రైతులు తలిగిన దెబ్బలు కళ్ళాలకు పోతుంటే రైతులు తలకాయలు వలిగినాయి. ఆ రోజు కొంచెమన్నా సిగ్గుండాలి అలా మాట్లాడుతున్నారు. మీరు ఉన్నప్పుడు ఏం చేశారు? కాబట్టి నేను మా కార్యకర్తలు కూడా చెప్తున్నా, అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఇవాళ దాడులు చేసే కల్చర్ మనది కాదు, దానికి దూరంగా గ్రేటర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 10 లక్షల కోట్ల విలువైన భూముల కబ్జాలు ఉన్నాయని, వాటిలో 85,000 కోట్ల విలువైనవి స్వాధీనం చేసుకున్నామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు 2,100 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ 85,000 కోట్ల వరకు ఉంటుందన్నారు. మనం చూసాం ఏది క్రషర్స్ మీద, ఏది మనం ఆర్ఎంసీ ప్లాంట్ల మీద చేసాం. 100 కోట్లు వాళ్ళు ఏది మొత్తం గవర్నమెంట్ కట్టాల్సింది మైనింగ్ చేస్తూ ఎగ్గొడుతూ వాళ్ళు దొంగదారిలో మైనింగ్ చేస్తున్న వాళ్ళ మీద చేసాం.
సో అంటే డిమాలిషన్ ఒక చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ, అంటే ఎన్ఫోర్స్మెంట్. బట్ డిమాలిషన్ కాకుండా కన్స్ట్రక్టివ్ సైడ్ కూడా మేము వెళ్తున్నాం. అంటే ఇప్పుడు చెరువులు చాలా జరుగుతున్నాయి. హైడ్రా దాదాపు 25 చెరువులు, పెద్ద చెరువులు చేస్తున్నారు. ఇవే కాకుండా చిన్న చిన్న చెరువులు కూడా చాలా మంది సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో దాదాపు మోర్ దెన్ సిటీలో 100-200 చెరువులు టేకప్ చేయాలని, పార్కులు కూడా మేము ఏదైతే రీక్లెయిమ్ చేసామో 100 పార్కులు కూడా చేయాలి. అంటే ఒక ఊహించుకోండి, ఒక హైదరాబాద్ సిటీ లాంటిది పార్కులు, చెరువులు అన్ని తయారైతే కనుక మంచి వాకింగ్ ట్రాక్లు, పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్లు ఇవన్నీ ఉంటే కనుక ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే పర్యావరణ పరంగా పిల్లలకు ఆహ్లాదం ఉండేటట్టు పరంగా ఇళ్లలో కూర్చొని సెల్ ఫోన్లు లేకపోతే దీనికి అడిక్ట్ కాకుండా, లేకపోతే ఎటువంటి ఏది ఫిజికల్ యాక్టివిటీ లేకుండా జబ్బులకి వాళ్ళకి ఇది అవ్వకుండా నీటి కాలుష్యంతో ఇదంతా కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఈ చెరువులు ఇవన్నీ డెవలప్ చేయడానికి కూడా హైడ్రా నెక్స్ట్ 1-2 years దాదాపు ఒక చిన్న చిన్న చెరువులు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాయి కూడా అవి కూడా పెద్ద ఎత్తున టేకప్ చేసి ప్రైవేట్ వాళ్ళు కూడా చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి ఈ చేసే క్రమంలో ఎవరు మళ్ళా ఏంటంటే ఈ చెరువుని కబ్జా చేసి దాన్ని ఏదో స్వార్థం కోసం చేయకుండా వాళ్ళు నిస్వార్థంగా ముందుకు వచ్చి చేసేదానికి వాళ్ళందరినీ కూడా చేస్తాం. గతంలో కూడా జరిగాయి, నేను కాదనట్లేదు. గతంలో కూడా చెరువులో పునరుద్ధరణ చేశారు, కానీ గతంలో ఎంక్రోచ్మెంట్స్ తీసి చేసింది లేదు. ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ తీస్తాం. దీంట్లో దానికి దీనికి తేడా ఏంటంటే ఇప్పుడు మీరు చూసారు బతుకమ్మకుండా అసలు లేని దాన్ని మాయమైన దాన్ని మొత్తం తీసి చేసాం. అట్లానే మీరు అసలు అది కోర్టు పరిధిలో ఉంది, దాని మీద జరుగుతున్నది. సో ఏదైనా కానీ అంటే ఇట్లా మీరు చేసిన ప్రతి చెరువులో కూడా ఎంక్రోచ్మెంట్స్ కూడా దాన్ని ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు క్లియర్ చేసింది. గతంలో చెరువుల పునరుద్ధరణకి ఇప్పుడు ఉన్నటువంటి బేసిక్ యాక్టివిటీ ఇదే అన్నమాట. అంటే అది యాక్చువల్ కర్ణాటక నుంచి చీఫ్ ఇంజనీర్ల ముందు వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. వాళ్ళు మేము యాక్చువల్గా స్టడీ చేయడానికి మేము నవంబర్లో 2024లో 2024లో మేము వెళ్ళాం అన్నమాట. హైడ్రా ఫామ్ అయిన తర్వాత కర్ణాటక అసలు ఏంది ఎట్లా జరుగుతుంది. ఒక 6 నెలల తర్వాత వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, ఆ బృందం అంతా. నేను అడిగాను మీరు ఎందుకు వచ్చారంటే సార్ అసలు ఎంక్రోచ్మెంట్ ఎలా చేయగలుగుతున్నారు మీరు. అది అన్నిటికన్నా ఆశ్చర్యకరం. అంటే ఎంక్రోచ్మెంట్ తీసి చెరువులు తయారు చేయడం అనేది ఇది చిన్న విషయం కాదు. అందుకోసం రెసిస్టెన్స్ చాలా ఉంటుంది. కొంతమందికి ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో కూడా పేదవాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా ప్రభుత్వం నుంచి మంజూరు చేస్తానికి సీఎం గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. అందరికి కూడా ఎవరైతే పేదవాళ్ళు ఎఫెక్ట్ అవుతారో దాంట్లో ఆ చెరువులో మేము ఎంక్రోచ్మెంట్ తీసుకున్నాం వాళ్ళందరూ కూడా 2 bedroom హౌసెస్ ఇమీడియట్ గా అలాట్ చేస్తారు. అలాట్ చేసి వాళ్ళకి ఇచ్చారంటే అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తే కనుక ఈ కబ్జాలకి అడ్డుకట్ట వేసినట్టు అవుతుందని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం అయితే ఉన్నది. అది ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఔటర్ రింగ్ రోడ్ దాకా మా పరిధి దాదాపు 2300 చదరపు కిలోమీటర్లు, 1.6 లక్షల మంది జనాభా ఉంటారు. హైడ్రా జోన్, హైడ్రా ఏరియాస్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ దాకా 1.6 లక్షల దాకా ఉన్నారు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మీరు చూస్తే ఆల్మోస్ట్ 35-40% పాపులేషన్ మన హైదరాబాద్ అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్. సో బట్ ఏదైనా కానీ ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. సో ప్రజలు బాగా ఏదైతే కనుక ట్రస్ట్ విశ్వాసం హైడ్రా మీద పెట్టుకున్న దానికి మేము కూడా అందరం కృతజ్ఞతగా ఉన్నాము. మేము తప్పకుండా మా వైపు నుంచి మా స్థాయి శక్తుల ఎంత చేయగలుగుతో అంత చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల నుంచి కూడా మంచి స్పందన, వాళ్ళు వచ్చి వాళ్ళు 1000 మంది వచ్చి మాకు రోజు పిటిషన్లు ఇవ్వటాలు, 100 మంది వచ్చి పొద్దున్న నుంచి వాళ్ళు వెయిట్ చేయటాలు ఇదంతా కూడా ఉన్నది. సో వాళ్ళ నమ్మకాన్ని పెట్టుకున్నానికి మేమందరం కూడా డెఫినెట్ గా నమ్మకాన్ని కాపాడుకోవడానికి మా ప్రయత్నం చేస్తాం. జిల్లాలు కూడా విస్తరించాలని నేనేం లేదు, ప్రభుత్వం పాలసీ నిర్ణయం, ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలి. చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా వచ్చి అడుగుతుంటారు హైడ్రాన్ని అక్కడికి చేయాలని చెప్పి. పబ్లిక్ కూడా వస్తుంటారు తెలియకుండా. కొంతమంది రైతులు కామారెడ్డి నుంచి వచ్చినారు, మన ఎవరు మా ఇక్కడ పెద్దపల్లి నుంచి మాట్లాడుతుండే అక్కడ రావాలని చెప్పి ఎవరో లేడీ మాట్లాడుతుండే మా ఏరియాలో. ఇట్లా అంటే రైతులు వస్తుంటారు. కొంతమంది కామారెడ్డి కూడా మాకు వరదలు వచ్చినాయని చెప్పి అక్కడి నుంచి రైతులు వచ్చినారు. ఆదిలాబాద్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే చాలా ప్రాంతాల నుంచి వచ్చి మా దగ్గర కూడా ఇట్లా ఇది హైడ్రా అనే దాన్ని తెస్తే బాగుంటుంది అనేటటువంటి వాళ్ళు అభిప్రాయం నింటే వాళ్ళు ఉన్నదేమో అనుకోని పొరపాటున వాళ్ళు వచ్చి అట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా కానీ ప్రభుత్వ పాలసీ నిర్ణయం ఇది. సో దాంట్లో హైడ్రా పాత్ర చాలా పరిమితం అవుతుంది. హైడ్రా అనేది ఓన్లీ తెలంగాణ వేరే స్టేట్స్ ఎక్కడ ఓన్లీ హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాద్ వరకే మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా ఇది ఒక ప్రయోగాత్మకంగా తయారు చేసినటువంటి సంస్థ. ఇది ఇండివిజువల్స్ కన్నా సిస్టమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ కూడా. ఆ వ్యవస్థ అనేది డెఫినెట్ గా ఇన్ని పవర్స్ తోటి, ఇన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పవర్స్ తోటి మనకి ఒక హైడ్రా సంస్థ రావటం, దేశవ్యాప్తంగా కూడా దీని మీద చాలా ఆసక్తి కూడా ఉన్నది. చాలా మంది కూడా
మీరు చూస్తే బీజేపీ ఎక్స్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సహస్రబుద్ధే, డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే అని ఒక పెద్ద ఆర్టికల్ రాశారు మేజర్ ఇంగ్లీష్ డైరీలో. ఇట్లా ఏది అంటే ఆయన జాతీయ ఉపాధ్యక్షుడు బీజేపీ గతంలో చేశారు. సో ఆయన బాంబే నుంచి కూడా, ముంబై నుంచి కూడా ఎంపీగా చేశారు. సో ఆయన కూడా ఒక పెద్ద ఆర్టికల్ కూడా రాశారు. ఇట్లా హైడ్రా లాంటి సంస్థలు ముంబైలో కూడా రావాలి, ఇంకా ఇతర పట్టణాల్లో కూడా, సిటీలో కూడా వస్తే బాగుంటుందని వారు వ్యక్తపరిచారు. ఇట్లా చాలా మంది, అంటే ఈవెన్ చాలా మంది మన బయట స్టేట్స్ నుంచి వచ్చినటువంటి చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సిఎండిఏ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా దీని మీద ఆసక్తి, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు, సో ఇట్లా చాలా ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు అందరూ ఎవరు వచ్చినా కానీ కూడా ఇట్లా హైడ్రా లాంటి సంస్థ అనేది ఉంటే చాలా అంటే ఇటువంటి కబ్జాలు ఈ చెక్ చేయడానికి డెఫినెట్ గా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కోర్టులో హైదరాబాద్ కొంచెం ప్రశ్నిస్తున్నారు, అది ఉన్నది. సో దాని మీద కూడా కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వైలేట్ చేశారని, లేకపోతే నోటీసులు ఇవ్వకుండా మేము ఇది కూలగొడుతున్నామనో లేకపోతే ఇట్లానే ఉన్నప్పుడు, సో దానికి కూడా మేము అంటే మన జస్టిస్ గవాయ్ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది, చాలా స్పష్టంగా నోటీసులు ఇవ్వకుండా కూడా మనం ఏ పరిస్థితుల్లో చేయొచ్చనేది కూడా మేము అవన్నీ కూడా కోర్టులకి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ, కోర్టులు కూడా ఏదైతే గనక హైడ్రా అనేది ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ అవుతున్నా, అంటే కొత్తగా వచ్చిన సంస్థ, సో న్యాచురల్ గా ప్రొసీజర్స్ అవి కూడా ఇంకా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఈ రోజు కూడా చూశాను, ముఖ్యం అని మనం ఏదైతే కనుక అమీన్పూర్, ఐలాపూర్ లో వాళ్ళ తండ్రి ఉన్నాడు, 98 ఏళ్ల ముసలివాడు అని చెప్పి రాస్తారు. 98 ఏళ్లు అతనికి వెనకాల నడిపించేదంతా కబ్జాదారుడు అయినటువంటి ముఖ్యం. సో ఇట్లాంటి వాళ్ళు కంటెంప్ట్ వేస్తుంటారు. నేచురల్ గా ఎవరు ముఖ్యం కంటెంప్ట్ వేస్తాడు. నెక్స్ట్ అట్లానే ఎవరు మన సంధ్యా శ్రీధర్రావు అని చెప్పి ఎఫ్సీఐ అతని మీద 40 క్రిమినల్ కేసు, అతను దాదాపు నా మీద 10-15 కేసులు కంటెంప్ట్ వేశాడు. నల్లమల్లారెడ్డి అని దాదాపు 2200 మంది సింగరేణి కార్మికుల భూములన్నింటినీ కబ్జా చేసి మొత్తం చేసి అతను 10 కంటెంప్ట్ వేశాడు. సో అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే చట్టాన్ని కొంత అటీటుగా చేస్తూ వీళ్ళు మేనేజ్ చేయాలనుకునే ప్రయత్నంలో భాగంగా కేసులు వేస్తుంటారు. సో దీన్ని తప్పకుండా మేము కూడా చట్టపరంగా ఎదుర్కొంటాం. చట్టపరంగా ఎదుర్కొని డెఫినెట్ గా ఏ సిస్టమ్ కోసం అయితే ఈ హైడ్రాన్ని తెచ్చారో, ఏ లక్ష్యం కోసం ఆ లక్ష్యాలకు దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన తెలంగాణలో పర్యటిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఈ సభ తర్వాత తెలంగాణ రాజకీయాలు మారబోతున్నాయని పేర్కొన్నారు. ఈ సభ ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. పరేడ్ గ్రౌండ్ లో మోదీ హాజరయ్యే సభ ఏర్పాట్లను ఇవాళ రామచంద్రరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులతో జాతికి అంకితమైనటువంటి ఒక కార్యక్రమంలో రావడం జరుగుతున్నది. మరి ఆ సందర్భంగా నేను అధ్యక్షులైన తర్వాత మొట్టమొదటిసారిగా మన రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలు వారికి స్వాగతం పలకాలే అనేటటువంటి ఆలోచనలతో పెరేడ్ గ్రౌండ్స్లో ఈ బహిరంగ సభని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మే 10వ తారీఖు నాడు దాదాపు 5 గంటలకు 4:30-5 గంటల వరకు మోదీ గారు సభని ఉద్దేశిస్తారు. అంతకుముందు రామచాడి గారు చెప్పినట్టు నాయకులు ఉద్దేశిస్తారు. ఈ యొక్క మోదీ గారి రాక 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘనమైనటువంటి విజయాన్ని స్థాపించి, ఇటు బెంగాల్లో మొట్టమొదటిసారిగా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క స్వస్థలము, వారి స్వరాష్ట్రము, అక్కడ పుట్టినటువంటి ఒక జనసంఘ్ ఫౌండర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క భూమిలోనే భారతీయ జనతా పార్టీ గతంలో ఎప్పుడు కూడా ఒక్క సీటు గెలవనేటువంటి పరిస్థితి, మరి గత ఎన్నికల్లో 78 సీటు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ఇటు కమ్యూనిస్టులను, ఇటు కాంగ్రెస్లని, ఈ 2 పార్టీలను కూడా రాజకీయంగా ఇర్రిలవెంట్ చేసి, రాజకీయంగా ఎటువంటి ఒక ప్రాముఖ్యత లేకుండా చేసి అధికారంలో రావటము, అస్సాంలో మూడోసారి ఇంకా పెద్ద మెజార్టీతో రావడము, పుడుచేరిలో కూడా రావడము, కేరళలో కూడా మంచి ఫలితాన్ని తీసుకువచ్చి ఆ ఒక ఉత్సాహము, గెలుపు ఉత్సాహము తెలంగాణలో కూడా ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా వారు ఇక్కడ ఉత్సాహంతో ఉన్నారు. స్వాగతం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారికి ఉత్సుకతంగా ఉన్నారు.
నేను తెలంగాణ ప్రజల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. తెలంగాణకు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. ఇప్పటికే మనకు 13 లక్షల కోట్ల రూపాయల నిధులు ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వారిని మనం స్వాగతం పలుకుతాము. మా ప్రయత్నము పెరేడ్ గ్రౌండ్స్ ఈ యొక్క బహిరంగ సభలో 2 లక్షల పైగా జన సమీకరణ చేసి గతంలో ఎప్పుడు జరగనటువంటి ఒక రీతిలో ఈ యొక్క బహిరంగ సభ జరుగుతుందని చెప్పేసి మేము నమ్ముతున్నాము. దానికి కార్యకర్తలు, పార్టీ నాయకులు అహోరాత్రులు కష్టపడతా ఉన్నారు. మా నాయకులందరూ కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక మండలంలో పోయి జన సమీకరణలో వారు మొబిలైజేషన్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాటు ఇక్కడ స్టేజ్ దగ్గర మా చింతల రామచంద్రారెడ్డి గారు, మరి అందరూ కార్యకర్తలందరూ కూడా మా ఒక పదాధికారులు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి ముందుగా వారికి నేను కృతజ్ఞతలు అదేవిధంగా అభినందిస్తున్నాను. కార్యక్రమంలో మోదీ గారు మాట్లాడినటువంటి యొక్క సభ ఇది మొదటిసారి కాబట్టి మహిళల్ని కూడా ఎక్కువ మేము ఈ యొక్క కార్యక్రమానికి మేము ఎక్కువగా మొబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఏ మహిళా బిల్ అయితే మోదీ గారు తీసుకువచ్చి మహిళలకు 33% వారికి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగిందో ఆ రిజర్వేషన్లు వారికి రాకుండా చేసే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్రంలో 2 ప్రధానమైన పార్టీలు, అది బీఆర్ఎస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మహిళలు బెంగాల్లో కూడా బుద్ధి చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి, తమిళనాడులో చెప్పారు, అస్సాంలో చెప్పారు. కాబట్టి తెలంగాణలో కూడా మహిళలందరూ కూడా ఈ కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. కాబట్టి నేను మీ ద్వారా మహిళలను కూడా కోరుతా ఉన్నాను, ఈ యొక్క సభకు ఎక్కువ సంఖ్యలో రావాల్సిందిగా. స్వచ్ఛందంగా వస్తున్నారు ప్రజలు, ఇక్కడ ఎవరిని తరలించేటట్టు ఇక్కడ. కాబట్టి అటువంటి ప్రజల యొక్క తెలంగాణ ప్రజల ఉత్సాహానికి కూడా నేను వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా యువకులు కూడా చాలామంది సెలవులు ఉన్నప్పుడు కూడా మా పార్టీ ఆఫీసుకు కాలేజ్ స్టూడెంట్స్, అదేవిధంగా యువత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా మేము వస్తాము మోదీ గారి మీటింగ్కి చెప్పి మా దగ్గర రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఒక పెద్ద ఎత్తున యువత, మహిళలు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అన్ని రంగాల నుంచి లాయర్లు, డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క సభని సక్సెస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను కూడా మీ అందరినీ మా ఒక సభని మా సఫలీకరణలో మీ యొక్క పాత్ర కూడా ఉండాలని చెప్పి కోరుతూ, మరి ఇక్కడ ఈరోజు నిన్న కిషన్ రెడ్డి గారు మా నాయకులు వచ్చి సందర్శించారు సాయంకాలం పూట. ఈరోజు ఇక్కడ కొంతమంది అధికారులను కలవడానికి అదేవిధంగా సందర్శించడానికి రావడం జరిగింది. పని చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సాయంకాలం రేపు పొద్దున వరకు కూడా మొత్తం స్టేజ్ అంతా కూడా తయారైపోయి ఉంటుంది. మరి ఈ యొక్క సభ స్థలాన్ని చేస్తున్నటువంటి ఆర్కే గారు, మరి వారి బృందము, కార్మికులకు ఇక్కడ రహోరాత్రులు కష్టపడి పాపం చూస్తున్న చాలా పండుకున్నారు, ఇంకా రాత్రి అంతా పనిచేసి వారికి కూడా ఎండలో కూడా పనిచేస్తూ వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఆ కార్మికులే లేకపోతే ఈ యొక్క నిర్మాణం కూడా మనకు దొరకపోయేది. కాబట్టి ఆ కార్మికులు కూడా నేను నా తరఫు నుంచి, పార్టీ తరఫు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి ప్రధానమంత్రి గారు ఇక్కడ వచ్చి మళ్ళీ భావనగర్ పోవాలి, అక్కడ కార్యక్రమం ఉంది. కాబట్టి సమయము 5 నుంచి 6 మధ్యన. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. నీటి లభ్యతపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. నాటు పడవలపై నదీ ప్రవాహాన్ని మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్లోని 3 జిల్లాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు
చర్చలు జరుపుతామని అన్నారు. ముంపు గురయ్యే ప్రాంతాలకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. ఎల్లుండి అంటే మే 10న తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ పెద్ద మనసుతో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇదే దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో గుజరాత్, యూపీకి వెళ్లి తలదాచుకునే పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద హెచ్చరించారు. నిన్న కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడికి సంబంధించిన అన్ని ఆధారాలు డీజీపీకి ఇచ్చామని తెలిపారు. ఎఫ్ఐఆర్ లో బండి సంజయ్ ని A1 గా చేర్చాలని డిమాండ్ చేశారు. ఏ అంశం పైన చర్చకు రా, నీ యొక్క భాష తొత్తిరి భాష కాకుండా ఊకే ఇష్టం వచ్చే మాట్లాడదు కాదు. మీకు ఏ అంశం పైన సరే ఆ అంశం పైన మారటానికి మా పార్టీ నాయకుడు సిద్ధంగా ఉందా, మా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పినాడు. నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తే అరే నువ్వు కూడా తంబాకు తిరుగుతావా, తంబాకు ఎఫెక్ట్ అయ్యా ఇంటికి విషయమని చెప్పినాడు. నువ్వేమో మా కేటీఆర్ డ్రగ్స్ అంటావు, నువ్వు కేసీఆర్ గారికి పుట్టినవని అడుగుతావు. మేము అలాంటి భాష మాట్లాడలేము. మేము చాలా స్పష్టంగా అంశం పైన మాట్లాడినాం. బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన భాషలో మీకు సమానం చెప్తే అర్థమవుతా ఉన్నది. కేవలం ఇంకా 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో. మీరు ఇదే రకమైనటువంటి సంస్కృతిని మీరు ముందు తీసుకుపోతే, ఇదే రకమైన సాంప్రదాయాలు ముందు తీసుకుపోతే రేపు పొద్దున మీ పైన దాడులు కానీ మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు కరీంనగర్ ఖాళీ చేసి పోయి గుజరాత్ లో, యూపీలో తలవాసుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. బండి సంజయ్ గారిని చెప్తుందని హెచ్చరిస్తా ఉన్నాను. వారి కార్యకర్తలు అంటే ఆపుకోలేకపోయారంట. మరి మా కార్యకర్తలు ఆపకూడదు. 10 సంవత్సరాలలో మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాటే బతికి బట్టలు బయట పడ్డావు నువ్వు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ. మా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి మీరు ఈరోజు రాజకీయంగా ఎదగలేరు, రాజకీయం ముందుకెళ్ళగలుగుతున్నారు. కానీ ఆ పరిస్థితులు రాబోయే భవిష్యత్తులో ఉండవు. మీరు ఏ రకంగా కొనసాగితే మాత్రం తప్పకుండా మీకు తగిన రీతిలో గుణపాఠం తప్పదని చెప్పి మనవి చేస్తాను. మరి ఈరోజు డీజీపీ గారిని చాలా స్పష్టంగా అన్ని ఆధారాలతో పాటు అన్ని ఓపెన్ గా ఈరోజు అన్ని పత్రికలలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, అన్ని ఆధారాలతో పాటు మేము ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ బండి సంజయ్ గారితో కాలేదు. వారు ఎంత పదిలో ఉన్నా కాక ఖచ్చితంగా వారు చట్టరీత్యా నేరం చేశారు, తప్పు చేశారు. బండి సంజయ్ గారు A1 గా మరి ఎఫ్ఐఆర్ లో చేర్చాలని చెప్పేసి మేము డీజీపీ గారు డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా వారు చేయాల్సిందే. వారిపైన పరువు నష్ట దావా, వారన్న మాటలకు ఇప్పటికే పరువు నష్ట దావాలు ఉన్నాయి. తప్పకుండా పరువు నష్ట దావాలు వేస్తాం. వారిని న్యాయస్థానంలో విడిచిపెట్టాం, ప్రజా కోర్టులో వదిలిపెట్టాం. రాబోయే రోజుల్లో ఇదే రకంగా కొనసాగితే మాత్రం తన గుణపడం తప్పని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేవంత్ రెడ్డి పాలనలో మహిళా రక్షణ అటకెక్కింది. సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. దాడులు కల్చర్ మొదలుపెట్టిందే బీఆర్ఎస్. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం. $85,000 కోట్ల భూములు స్వాధీనం చేసుకున్నాం, స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.